హలో అండి. టాటర్ ఫ్రై తయారీ కోసం ముందుగా టాటర్ ఫ్రైల పైన చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేడి వేడి నూనెలో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. మిగిలిన టాటర్ ఫ్రై ముక్కలను ఫ్రై చేసుకునేలోగా మనం వెల్లిపాయ కారం రెడీ చేసుకుందాం. దీనికి మిక్సీ జార్లో 4 ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం వేయించిన శనగపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. మనం టాటర్ ఫ్రైలు ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెని సగం వరకు వంపేసుకొని సగం నూనెలో తాలింపు దినుసులు వేసి అవి ఫ్రై అయ్యాక కరివేపాకు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టాటర్ ఫ్రైలు కూడా వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చివరిగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసిన బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. ఎంతో రుచిగా ఉండే టాటర్ ఫ్రై రెడీ.